హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్టీ తెలుగు వ్లాగ్స్ అండ్ కుకింగ్ వీడియోస్. ఈరోజు మనము డబల్ లేయర్ స్టీమ్ కేక్ ప్రిపేర్ చేసుకుందాము. ముందుగా ఒక బౌల్ తీసేసుకొని అందులోకి 3 ఎగ్స్ వేసేసుకోవాలి. మనము ఎగ్స్ని డైరెక్ట్గా ఫ్రిడ్జ్లో నుంచి తీసి వాడకుండా రూమ్ టెంపరేచర్లో ఉన్న ఎగ్స్ వేసేసుకొని విస్కర్ తోటి 5 నుంచి 8 నిమిషాల పాటు మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 3/4 కప్పు షుగర్ పౌడర్ వేసేసుకోవాలి. షుగర్ పౌడర్ మొత్తం ఒకటేసారి కాకుండా కొంచెం కొంచెం యాడ్ చేసేసుకుంటూ మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. మనం షుగర్ని ముందుగానే మిక్సీలో వేసేసుకొని పౌడర్ లాగా చేసుకున్న తర్వాత కప్పుతో కొలిచేసుకోవాలి. ఈ విధంగా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము 2 టేబుల్ స్పూన్ల వెనీలా ఎసెన్స్ వేసేసుకొని ఎసెన్స్ కూడా మంచిగా మిక్స్ అయ్యేటట్టు ఒకసారి మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 3/4 కప్పు జల్లించి పెట్టుకున్న మైదా పిండిని వేసేసుకొని ఒకే డైరెక్షన్లో 5 నిమిషాల పాటు మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 3 టేబుల్ స్పూన్లు కాచి చల్లార్చుకున్న పాలు వేసేసుకోవాలి. అలాగే 3 టేబుల్ స్పూన్ల బటర్ వేసేసుకోవాలి. బటర్ని కరిగించుకొని పూర్తిగా చల్లారిపోయిన తర్వాత వేసేసుకోవాలండి. మీ దగ్గర బటర్ కనుక లేకపోతే ఈ ప్లేస్లో 3 టేబుల్ స్పూన్ల నెయ్యి కూడా వేసేసుకోవచ్చు. ఇప్పుడు మనం వేసిన నెయ్యి పాలు కేక్ బ్యాటర్లో కలిసేటట్టుగా ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు ఇందులోకి మనము 3/4 టేబుల్ స్పూను బేకింగ్ సోడా, 3/4 టేబుల్ స్పూను బేకింగ్ పౌడర్ వేసేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. అంతేనండి, ఫైనల్లీ ఇక్కడ మనకి కేక్ బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది. చూడండి, బ్యాటర్ మనకి ఈ విధంగా రిబ్బన్ కన్సిస్టెన్సీలోకి వచ్చేసిన తర్వాత ఇప్పుడు మనము కేక్ ట్రేలో బటర్ పేపర్ వేసేసుకొని మనము ప్రిపేర్ చేసుకున్న కేక్ బ్యాటర్ని 50% వేసేసుకోవాలి. ఇప్పుడు మిగిలిన కేక్ బ్యాటర్లోకి మనము చాక్లెట్ ఫ్లేవర్ మిక్స్ చేసుకోవడానికి ఒక కప్పు తీసేసుకొని అందులోకి 1 టేబుల్ స్పూను చల్లారిన పాలు వేసేసుకోవాలి. అందులోకి 1 టేబుల్ స్పూను కోకో పౌడర్ వేసేసుకొని ఉండలు లేకుండా ముందుగా పాలలో మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనము ఇంతకుముందు ప్రిపేర్ చేసి పెట్టుకున్న కేక్ బ్యాటర్లోకి వేసేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. మనం ఈ విధంగా కోకో పౌడర్ మిక్స్ చేసుకోవడం వల్ల మనకి చాక్లెట్ ఫ్లేవర్ తోటి కేక్ అనేది చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఈ బ్యాటర్ని పక్కన పెట్టేసుకొని కేక్ని స్టీమ్ చేసుకోవడానికి ఒక వెడల్పాటి కడాయి అయినా గిన్నెనైనా స్టవ్ పైన పెట్టేసుకొని వాటర్ వేసుకొని ఒక స్టాండ్ పెట్టేసుకొని దానిపైన మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న కేక్ ట్రేని పెట్టేసుకొని పైన మూత పెట్టేసుకొని స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టేసుకొని 15 నిమిషాల పాటు కేక్ని స్టీమ్ అవ్వనివ్వాలి. 15 నిమిషాల తర్వాత చూడండి, మనకి కేక్ అనేది పర్ఫెక్ట్గా స్టీమ్ అయిపోయింది కదా. ఇప్పుడు మనం దీనిపైన ఇంతకుముందు ప్రిపేర్ చేసి పెట్టుకున్న చాక్లెట్ ఫ్లేవర్ బ్యాటర్ని వేసేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ కడాయి పైన మూత పెట్టేసుకొని 15 నిమిషాల పాటు మళ్ళీ స్టీమ్ అవ్వనివ్వాలి. చూడండి, ఫైనల్లీ ఇక్కడ మనకి స్టీమ్ కేక్ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం ఒకసారి చెక్ చేసుకొని కేక్ అనేది పర్ఫెక్ట్గా బేక్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని తీసి పక్కన పెట్టేసుకొని పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మనం ఒక చాక్ తోటి కేక్ సైడ్స్ని లూజ్ చేసేసుకొని ఒక ట్రేలోకి డీమోల్డ్ చేసేసుకొని ఒకసారి ట్యాప్ చేసేసుకొని తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ కేక్ పైన ఉన్న బటర్ పేపర్ని పూర్తిగా తీసేసుకున్న తర్వాత చాక్ తోటి కేక్ని మనకు నచ్చిన సైజులో పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. నేనైతే కొంచెం పెద్ద పెద్ద సైజులోనే కట్ చేసుకుంటున్నానండి. మీరు కావాలనుకుంటే చిన్న చిన్న పీసెస్ లాగా కూడా కట్ చేసుకోవచ్చు. చూడండి, మనకు కేక్ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో, స్పాంజీగా వచ్చేసింది. అలాగే టేస్ట్ కూడా సూపర్గా ఉందండి. చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి కేకు. చిన్నపిల్లలనే కాదండి, పెద్దవాళ్ళు కూడా కేక్ అంటే చాలా ఇష్టంగా తింటారు కదా. ఇలా మనం ఒక్కసారి కేక్ ప్రిపేర్ చేసుకొని పెట్టేసుకున్నామంటే 2-3 డేస్ వరకు హాయిగా తినేయచ్చండి. ఈ కేక్ని మనము ఒక కప్పు టీతోనైనా కాఫీతోనైనా తింటూ ఉంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పిల్లలకి కూడా మనము స్నాక్ బాక్స్లో వేసి వచ్చండి, చాలా ఇష్టంగా తింటారు. మరి స్టీమ్ కేక్ ప్రిపేర్ చేయడానికి కావాల్సిన మెజర్మెంట్స్ నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఒకసారి చెక్ చేసుకొని మీరు కూడా ప్రిపేర్ చేయండి. ప్రిపేర్ చేసిన తర్వాత టేస్ట్ చూసి మీకు ఎలా వచ్చింది నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.